మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో కాల్ మనీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బొడ్డు సుగుణ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. దీంతో వైజాగ్ 2 టౌన్ పోలీసుల వద్ద స్థానికులు ఆందోళన నిర్వహించారు. వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక బొడ్డు సుగుణ అనే గృహిణి మృతి చెందిందని ఆరోపించారు. ఇక వడ్డీ వ్యాపారి ధనలక్ష్మిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గురువారం రాత్రి వడ్డీ వ్యాపారి ధనలక్ష్మి ఇంటికి సుగుణ వెళ్లినట్లు తెలుస్తోంది. అదే రాత్రి 10 గంటల ప్రాంతంలో ధనలక్ష్మి ఇంట్లో సుగుణ విగత జీవిగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. తమకు న్యాయం చేయాలంటూ మృతురాలు సుగుణ బంధువులు స్థానికులతో కలిసి PS ను ముట్టడించారు. ఇప్పటి వరకు నిందితురాలు ధనలక్ష్మిని అరెస్ట్ చేయలేదని మృతురాలి బంధువులు విమర్శలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు, చెప్పండి, విశాఖలో కాల్ మనీ వ్యవహారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో సుగుణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? విశాఖలో మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి కాల్ మనీ వ్యవహారం ఒక్కసారిగా విశాఖ వాసులను కుదిపేసినటువంటి పరిస్థితి అయింది. ఎందుకంటే విశాఖ 2వ పట్నం పోలీస్ స్టేషన్ ఏదైతే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇవాళ పెద్ద ఎత్తున వేధింపులు, అంటే వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక ఏదైతే బొడ్డు సుగుణ గృహిణి అనుమానాస్పద మృతి చెందిందన్నట్లుగా కూడా వీళ్ళంతా కూడా స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే వడ్డీ వ్యాపారం హత్య చేసి ఎవరైతే ఈ చేసినటువంటి వడ్డీలకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే హత్య చేసి తనని చంపారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఈ రోజు ఆరోపణలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి వ్యాపారి ధనలక్ష్మి ఇంటికి సుగుణ వెళ్ళినట్లుగా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారుగా రాత్రి 10 గంటల ప్రాంతంలో ధనలక్ష్మి ఇంట్లో విగత జీవిగా పడి ఉన్నటువంటి మృతురాలు సుగుణాన్ని చూసి స్థానికులు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు హాస్పిటల్ వెళ్ళింది. అప్పటికే మరణించినట్లుగా ధృవీకరించినటువంటి డాక్టర్లు అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు ఎవరైతే ధనలక్ష్మి బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ సుగుణకు సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా ధనలక్ష్మి ఇంటికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో లేకపోవడంతో ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వాళ్ళు తెల్లవారుజాము నుంచి కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అధిక వడ్డీలకు వదిలి చేస్తున్నటువంటి ఈ ధనలక్ష్మిపై అనేక ఆరోపణలు కూడా ఉన్నట్లుగా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే న్యాయం చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట చుట్టుముట్టినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే ధనలక్ష్మిని పోలీసులు అదుపులో తీసుకోలేదని, ఎప్పటికైనా సరే ధనలక్ష్మిని వేధింపులతో చనిపోయినటువంటి కారణంగానే తనని అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి అయితే వీళ్ళంతా పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విశాఖలో తరచూ ఏదో ఒక చోట ఇలాంటి కాల్ మనీ కేసులు రోజు రోజుకి బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఇటు అధికారులు కూడా ఇలాంటి వాటిపై దృష్టి సారించాలని చెప్పేసి అయితే స్థానిక బంధువులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కాల్ మనీ వ్యవహారాలపై ఇటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కూడా దృష్టి సారించాలని ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. చెప్పండి, ఇంతవరకు ధనలక్ష్మిని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏమైనా ఉందంటారా కన్నబాబు? అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే వీళ్ళైతే వడ్డీ వ్యాపారి ధనలక్ష్మి ఎవరైతే ఉందో ఇంటి దగ్గర సుగుణ మృతదేహాన్ని చూసామంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు, అందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయంపై అయితే పోలీసులు ఇప్పటికే కొంత సమాచారం అయితే సేకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆరోపణ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారో డిమాండింగ్ దృష్టిలో పెట్టుకొని ముందు జరిగినటువంటి విషయాలపై, అంటే ఎవరు ఈ ధనలక్ష్మి ఎంత అప్పు ఇచ్చింది, అలాగే ఈ సుగుణ ఎంత అప్పు తీసుకున్నటువంటి వ్యవహారాల్లో వీళ్ళిద్దరి మధ్య లావాదేవీలు ఏం జరిగాయి, ఈ నెల నైట్ జరిగినటువంటి విషయంపై ఆరా తీస్తున్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం కూడా సుగుణని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై పోలీసులు అయితే విచారణ అయితే ప్రస్తుతం చేపడుతున్న పరిస్థితి చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ కన్నబాబు.